Transformers. We are safe, do 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 do. We are safe, do 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 do. We are safe, do do do. We are safe. Good job. Thank you all for singing along with me. My favorite song. హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాణి. ఈ వీడియోలో వచ్చేసి యూఎస్కి కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు చెప్దామని అనుకున్నాను. అండ్ పర్టికులర్గా కిడ్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళని ఎంగేజ్ చేయడం చాలా కష్టము. సో అలాంటి టైంలో ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. ఏంటంటే యూఎస్లో ప్రతి లైబ్రరీలో యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీ ఏరియాస్లో దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చైనీస్ న్యూ ఇయర్ ఉంటుంది కదా, వాళ్ళ సెలబ్రేషన్ జరిగినప్పుడు లైబ్రరీలో తీసిన వీడియో అనమాట. సో దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే చైనీస్ న్యూ ఇయర్ కదా, వాళ్ళకి సంబంధించి సింబల్స్ ఏమేమి ఉంటాయి, వాళ్ళు దేన్ని యూస్ చేస్తారు. అండ్ చైనీస్ క్యాలెండర్ చాలామంది ఫాలో అవుతారు కదా. సో ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళది ఎలా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, ఆ ఇయర్ పుట్టిన వాళ్ళకి వాళ్ళ చైనీస్ క్యాలెండర్ ప్రకారము ఏ యానిమల్ సింబాలిక్గా ఉంటుంది అనేది పెట్టారనమాట. అండ్ ఇలా సమ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి ఇలా దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు July 4th వాళ్ళది ఇండిపెండెన్స్ డే ఉందనుకోండి, యూఎస్ వాళ్ళది, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. హ్యాలోవిన్ అయితే హ్యాలోవిన్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఇలా ఏ యాక్టివిటీ అయినా లైబ్రరీలో జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే క్రాఫ్ట్స్ అని అట్లా చిన్నపిల్లల ఏజ్ ప్రకారం జరుగుతుంది. అంటే బిలో 5 years అయితే బిఫోర్ కిండర్గార్టెన్ 1000 books ఫినిష్ చేయాలి. అలాగే ఫస్ట్ గ్రేడ్ వాళ్ళైతే ఇప్పుడు ఎర్త్ డే అనుకోండి, ఎర్త్ డేకి సంబంధించిన యాక్టివిటీస్, యోగా డే అనుకోండి, యోగా డేకి సంబంధించిన యాక్టివిటీస్. సమ్మర్ టైంలో అయితే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఎవ్రీ వీక్ వన్ స్పెషల్ యాక్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ని తీసుకొస్తారు, రియల్ బర్డ్, ఆవులు కానీ ఏదన్నా జూ నుంచి, వాళ్ళు దానికి టేక్ కేర్ చేస్తారు కదా, వాళ్ళు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని మొత్తం చెప్తారనమాట. అలా ఉంటాయి యాక్టివిటీస్. తర్వాత క్రాఫ్ట్స్ ఉంటాయి అండ్ ఫ్రీ బుక్స్ అనమాట. మీరు చదువుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రిటర్న్ చేయొచ్చు. 15 days టైం ఉంటుంది. సో లైబ్రరీలో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది నేను చెప్తున్నాను అనమాట. అంటే కొత్తగా ఇన్ కేస్ కొత్తగా యూఎస్ వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, సో అందుకనే ఈ వీడియో చేశాను. అండ్ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, మెర్మైడ్ వచ్చి స్టోరీ టెల్లింగ్ చెప్తుంది అనమాట. అంటే మెర్మైడ్ డ్రెస్ వేసుకున్న ఒక ఆమె వచ్చి మనకి స్టోరీస్ చెప్తుంది, ప్లస్ చిన్న చిన్న గిఫ్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ బేబీ షార్క్ పాట పాడిస్తుంది అందరి చేత. అండ్ అంటే అలా మెర్మైడ్ డ్రెస్ వేసుకోవడం వల్ల పిల్లలకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు రియల్ మెర్మైడ్ చూసినట్టు. సో అలా అనమాట. ఇక్కడ వచ్చేసి సాంగ్స్ అండ్ డ్యాన్స్ స్టెప్స్ అనమాట. ఇది ఒక పర్టికులర్ కంట్రీకి సంబంధించినవి. నేను మర్చిపోయాను పేరు, చాలా రోజులైందనమాట ఈ యాక్టివిటీ జరిగి. సో వాళ్ళ కంట్రీలో ఇలా డ్యాన్స్ వేసుకుంటూ ఈ మధ్య వేసే ప్రతి స్టెప్కి ఒక మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ అని, సన్ అని, అండ్ జలపాతము, అలా ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఆ మీనింగ్లో సాంగ్స్ అనమాట, వాళ్ళ కంట్రీలో సాంగ్స్, దానికి స్టెప్స్ చెప్తుంది అనమాట. పిల్లలు ఫస్ట్ చెప్తుంది, తను వేసింది, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిల్లల చేత కూడా జస్ట్ అలా వేయించింది అనమాట స్టెప్స్. ఇలా ప్రతి లైబ్రరీలో జరుగుతాయి. అంటే కొన్ని లైబ్రరీస్లో జరుగుతాయి, మ్యాక్సిమం లైబ్రరీస్లో జరుగుతాయి అనమాట యూఎస్లో అయితే. సో కొత్తగా వచ్చిన వాళ్ళు యూఎస్కి మీ దగ్గరలో ఉన్న ఏరియాలో లైబ్రరీస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఇలా యాక్టివిటీస్ అనేవి చాలా జరుగుతాయి. అండ్ ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.